నమస్తే. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. నిన్నటితో 4 రోజులు గడిచిపోయింది. అంటే 5 రోజుల కస్టడీకి తీసుకున్నది పోలీస్. తర్వాత నిన్నటితో 4 రోజులు గడిచిపోయింది. మరి ఏం చెప్పిండు, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం వార్త. జల్సాల కోసమే ఐబొమ్మ 15 రోజులకో టూర్, లగ్జరీ లైఫ్, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు, అనుబంధంగా సైట్లు, ఆదాయ మార్గాలు, వ్యక్తిగత విషయాలు చెప్పిన రవి ముగిసిన 4వ రోజు విచారణ. అంటే 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు కదా, ఈరోజు ఫైనల్ డే. ఈ రోజుతో విచారణ గడువు అయిపోతుంది. కోర్టులో సబ్మిట్ చేయాలి. మళ్ళీ తీసుకుంటారేమో తెలియదు. అయితే ఇప్పటి వరకు పోలీసులు పెద్ద సమాచారం ఏం రాబట్టలేదంట. పాస్వర్డ్లు కానీ ఇవన్నీ ఏం చెప్తలేడంట. నిన్నటి వరకు ఏం చెప్పిండు అనేది ప్రధానంగా ఇక్కడ వార్త మనం ఒకసారి చదువుదాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ పైరసీ కేసు విచారణలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తుంది. జరిగిన నేరాల ఆరోపణలు, అనేక చట్టాల ఉల్లంఘనతో పాటు భారీ ఆర్థిక లావాదేవీలు జరిగిన నేపథ్యంలో పైరసీ వెనుక కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ఆధారాలేవి పోలీసులు రాబట్టలేకపోతున్నారు. అంటే పోలీసుల వల్ల ఏమైతలేదు. ఒక్కటి కూడా నిన్నటితో 4 రోజులు కదా, ఏం రాబట్టలేదంట ఇంతవరకు. అంటే ఐబొమ్మ రవి ఎంతకు తెగించిండో చూడు. ఆయనకు జరిగిన అవమానాలు అనుకోండి, మనకి ఏదో కుటుంబ సమస్యలు ఏదో తెలియదు కానీ మనకు వస్తున్నాయి వార్తలు. దేనివల్లనో కానీ మనిషి చాలా గట్టిగా అయిపోయాడు. ఏదన్నా కానీ అంటే వార్తలు కూడా వచ్చినాయి కదా, నేను ఒంటరిగాని ఏమైనా వేసుకోండి, వీలైతే కాల్చి పడేసుకోండి అన్నంత స్థాయిలో అయిపోయిందంట. ఇంతవరకు నిన్నటితోటి 4 రోజులు అయింది కదా, ఇంతవరకు కాసింత కూడా సమాచారం రాబట్టలేకపోయారంటే ఏ స్థాయిలో ఆయన మూర్చెల్లర నీరు తాపిస్తున్నాడో అర్థమవుతుంది. మూడో రోజు విచారణలో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని ఆగం చేసిన నిందితుడు రవి 4వ రోజు విచారణలో అన్ని తన వ్యక్తిగత అంశాలే చెప్పుకొచ్చిందంట. అంటే మూడో రోజు ఏం చెప్పిండు, ఏమో తెలియదు, నాకు గుర్తులేదు, ఆ సినిమా డైలాగ్ కొట్టిండంట. 4వ రోజు మాత్రం కేవలం తన వ్యక్తిగత విషయాలు, కుటుంబం, భార్య ఇవంతా ఉంటుంది కదా, ఇదంతా చెప్పినట్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, అన్ని తన వ్యక్తిగత అంశాలు చెప్పుకొచ్చారు. జల్సాల కోసం ఐబొమ్మ వెబ్సైట్ను తెచ్చానని, అంతకు మించి దీని వెనుక ఎలాంటి ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. పోలీసు వర్గాల ద్వారా విచారణలో రికార్డు చేసిన అంశాల వివరాలు ఇలా ఉన్నాయి. ఇమ్మడి రవి ప్రతి 15 రోజులకోసారి విదేశీ విహాంగం, లగ్జరీ లైఫ్కు అలవాటు పడ్డారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ తిరగడం ఆయనకు అలవాటుగా మారిందంట. తన క్రిమినల్ టెక్నాలజీ మైండ్తో కలిసి వచ్చిన వారికి బంపర్ ఆఫర్ ఇచ్చేవారు. వారి కోసం అనుబంధంగా ఐబొమ్మ తరహాలో కొన్ని వెబ్సైట్లు సృష్టించి ఆదాయ మార్గాలు చూపించేవాడంట. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు టూర్లు వెళుతూ ఆయా దేశాల్లో తన నెట్వర్క్ను విస్తరించుకున్నారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతూ ఎదురులేని సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడట ఏడా విదేశాల్లో. ఇక కస్టడీ మిలిగింది ఒకటే రోజు అంట. ఇమ్మడి రవి 4వ రోజు కస్టడీ ఆదివారంతో ముగిసింది. కోర్టు ఆదేశాల ప్రకారం కస్టడీ విచారణకి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో, అంటే ఈ రోజు మాత్రమే మిగిలింది. కీలక విషయాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే రవి తన పర్సనల్ విషయాలే చెబుతూ పైరసీ గురించి నోరు విప్పట్లేదంట. తన లగ్జరీ లైఫ్ గురించి పోలీసులకు కథలు వినిపించాడు. విచారణలో వెల్లడించిన మరిన్ని విషయాలను పరిశీలిస్తే రవి తనతో పాటు మిత్రులను విదేశాలకు విహార యాత్రలకు తీసుకొని వెళ్ళేవాడు. పైరసీ ద్వారా వచ్చిన డబ్బుతో అనేక దేశాలను చుట్టి వచ్చాడు. అయితే అతని వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్, భాగస్వాములు పైరసీ కార్యకలాపాల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారట. అంటే ఒక రకంగా ఐబొమ్మ రవి కేవలం తన యొక్క వ్యక్తిగత జీవితం, అంటే ఆయన ఎట్లా బతకాలనుకున్నాడో, ఎట్లా బతికిండు అనేది మాత్రమే చెప్పిండట. ఈ సంబంధించిన పైరసీ వెబ్సైట్ల గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలేదంట. మరి పోలీసులు కూడా చాలానే ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ మనోడు మాత్రం చెప్తలేడు. మనోడు మరి మామూలుడా, ఏమైనా ఈడ ఉన్నాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తిరిగినోడు కాదు కదా, విదేశాలు తిరిగి వచ్చినోడు, అన్నీ తెలిసినోడే. ప్రపంచంలోనే దాదాపు అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు కాకపోయినా కొన్ని దేశాల నెట్వర్క్ని ఏర్పరచుకున్నాడు. అంటే అంత ఈజీగా చెప్తాడా? మరి అంత ఈజీ కాదు కదా. కరేబియన్ దీవుల్లో వార్ హౌస్ అంట. ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు తీగలాగితే డొంకంతా కదులుతుందంట. కేవలం సినిమాలు పైరసీ చేయడమే కాదు, దాని వెనుక పెద్ద మాఫియాని నడిపినట్లు విచారణలో తేలింది. 4 రోజులుగా పోలీసులు రవిని విచారిస్తుండగా అతను కూడబెట్టిన ఆస్తులు, విదేశాల్లో చేసిన పెట్టుబడుల వివరాలు చూసి అధికారులు షాక్ అవుతున్నారట. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన అక్రమ సంపాదనను విదేశాలకు తరలించి అక్కడ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం. రవి పైరసీ నెట్వర్క్ అంతా ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా నడిచేది. ముఖ్యంగా కరేబియన్ దీవుల్లో రవికి ఒక నివాసం ఉంది. దానికి దగ్గరలోనే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని దాన్ని వార్ హౌస్గా పిలిచేవాడని
గుర్తించారు. అక్కడి నుంచే ఈ పైరసీ ఆపరేషన్స్, బెట్టింగ్ యాప్స్ నిర్వహణ జరిగేది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకోవడానికి ఇండియాలోను విదేశాల్లోనూ కలిపి మొత్తం 25 మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టీంను పనిచేస్తున్నాయట. వీళ్ళు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్తో ఐబొమ్మ వెబ్సైట్ లింకులను ఎప్పటికప్పుడు క్లోన్ చేస్తూ పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడేవారా అని పోలీసుల విచారణలో తేలింది. మూవీ రూల్స్తో సంబంధాలు ఉన్నాయట. అంటే మొత్తం మీద అయితే రవికి సంబంధించిన అంశం ఏంటంటే కేవలం జల్సాల కోసమే చేసిన అనేది ఆయన వ్యక్తిగత విషయం మాత్రమే చెప్తున్నాడు. అంటే ఈ యొక్క నెట్వర్క్ని ఎన్నేళ్ల నుంచి నడిపిస్తున్నాడు. అసలు మొన్న కూడా దొరికే విషయమే కాదు వాస్తవంగా కూడా. కానీ మొన్న ఎట్లనో దొరికిండు. వాళ్ళ భార్య ఇచ్చిన సమాచారం అంటారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండు ఫోన్ యాక్ చేయడం వల్ల పోలీసులు పట్టుకుని రకరకాలు వస్తున్నాయి కానీ మామూలుగా దొరకలేదు. చాలా ముప్పు తిప్పలు పెట్టాడు, సవాలు కూడా విసిరిండు, దమ్ముంటే పట్టుకోండి అని. పోలీసులు కూడా పెద్ద విదేశాలకు పోయి లేకపోతే అక్కడ ఏం పట్టుకోలే కదా, ఈడికి వస్తే పట్టుకున్నారు. అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు. ఇక మూవీ రూల్స్తో సంబంధాలు ఉన్నాయి. విచారణలో నిందితుడు రవి మరో షాకింగ్ విషయం బయటపెట్టినట్టు తెలుస్తుంది. పైరసీ ప్రపంచంలో మరో పెద్ద వెబ్సైట్ మూవీ రూల్స్తో తనకు సంబంధాలు ఉన్నట్లు ఒప్పుకున్నాడు. ఈ వెబ్సైట్ ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని విచారణలో గుర్తించినట్లు సమాచారం. విదేశాల నుంచి వచ్చే డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చి మూవీ రూల్స్ ద్వారా ఇండియాకు రప్పించేవాడని, ఐబొమ్మ ప్లాట్ఫామ్ను అక్రమ బెట్టింగ్ యాప్లకు గేట్వేగా వాడేవారని రవి కేవలం పైరసీ సినిమాల ద్వారానే కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా కూడా భారీగా సంపాదించినట్లు సమాచారం. గత 7 ఏళ్లుగా 4 పైరసీ వెబ్సైట్లు, 4 బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నట్లు సిఐడి విచారణలో తేలిందంట. ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతోనే కొత్త సినిమా లీక్ చేసే వ్యక్తుల నుంచి రవి ఈ యొక్క దందా చేసేటోడంట. తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. నిన్న మొన్నటి వరకు ఐబొమ్మ రవి వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్లుగా సాగిన వ్యవహారం తాజాగా ఇండియన్స్ వర్సెస్ సిపి సజ్జనార్గా మారుతుంది. ఐబొమ్మ రవి విషయంలో సజ్జనార్ తీరును నెటిజన్స్ పెద్ద ఎత్తున తప్పు పట్టడమే కాకుండా ఐబొమ్మ రవికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఎమ్మెల్సీ తీర్మానం వలన ఐబొమ్మ రవికి హ్యాట్సాప్ చెబుతూ సజ్జనార్ను తీవ్ర స్థాయిలో తప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా సజ్జనార్ అవినీతి చిట్టం మొత్తం తన వద్ద ఉందని ఆయన కామెంట్స్ కూడా చేసిన మనం చూసినాం. అది సీన్ మొత్తం ఇంట్రెస్ట్గా మారింది. ఐబొమ్మ రవి చేసిన పనులు తప్పని తెలిసినా సగటు ప్రేక్షకుడు మద్దతు ప్రకటించడం వెనుక కారణాలు సిటీ సిపి సజ్జనార్ సినిమా పెద్దలు గ్రహించాలనే వాదన ప్రేక్షకుల వైపు నుంచి బలంగా వినిపిస్తుందంట. రవి చేసింది తప్పే కావచ్చు, కానీ ఆయన టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ రాబిన్ వుడ్ లాంటి వాడంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారట. ఓ ఆటో డ్రైవర్ ఏకంగా ఆటో వెనుక ఐబొమ్మ రవికి మద్దతుగా స్టిక్కర్ అంటించడం ఆశ్చర్యాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆటోకు ఐబొమ్మ రవికి సంబంధించిన స్టిక్కర్ పెట్టుకొని తిరుగుతున్నాడు ఒక ఆయన. అంటే సజ్జనారు ఏం సాధించలేదు అనేది అర్థమైపోతుంది. ఏం సాధించాడు కూడా అయిపోయింది. ప్రేక్షకుల మద్దతు చాలా భారీ స్థాయిలో వస్తుంది. ఇంకో విషయం తెలుసునా, ఇవాళ కష్టాల్లో ఉన్నాడు, ఆయన బెయిల్ మీద బయటకు వస్తే మాత్రం నీరాజనాలు పడతారంట. పూలదండలు, శాలువాలు, పెద్ద ఊరేగింపు చేస్తారంట ఐబొమ్మ రవికి. వస్తున్నాయి వార్తలు, వస్తున్నాయి మనకు ఇంటర్నల్గా. అంటే ఓ రకంగా పెద్దగా చేసింది ఏం లేదు ఐబొమ్మ రవి విషయంలో, పెద్దగా చేసింది ఏం లేదు. ఒకవేళ చేసినా కూడా పెద్ద కేసు ముందరేం పడదంట, పెద్ద శిక్ష ఏం పడదు. బెయిల్ మాత్రం చాలా తొందర వస్తుందంట. అంటే ఓ రకంగా ఐబొమ్మ రవి ప్రేక్షకుల సామాన్యుల యొక్క మద్దతును, ప్రేమను కూడగట్టుకున్నట్లు కనిపిస్తూ ఉంది. వ్యవస్థలో లోపం ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. అది ఏ వ్యవస్థ అయినా సరే, అది పెట్టుబడిదారు వ్యవస్థ కావచ్చు, ఇప్పుడు సినిమా వ్యవస్థ కూడా అదే కదా, సినిమా వాళ్ళది కూడా అదే దోపిడీ. అందుకే ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఐబొమ్మ వచ్చింది. సరే ఆయన జల్సాల కోసం చేసిండా, ఏం కోసం చేసిండో తెలియదు, కానీ చాలా మందికి పైసలు అయితే మిగిలిచ్చిండు. ఈ యొక్క ఐబొమ్మ రవిని ఇంకా సినీ నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, హీరోలు కానీ కొంచెం సిగ్గు తెచ్చుకుంటే బాగుంటుందని ఇక జనాలు మాట్లాడుకుంటున్నారు. మనం అంటలేం కానీ జనాలు మాట్లాడుకుంటున్నారు. సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా బడ్జెట్ తగ్గించి ఆ రెమ్యునేషన్ హీరోలకు 300, 150, 200 కోట్లు ఇవ్వకుండా ఏదో 20, 30 కోట్లు ఇచ్చి దాదాపు ఒక 100 కోట్ల లోపు సినిమా పూర్తి చేసుకుంటే మీకే మంచిది తప్ప, ఇలాంటి వెబ్సైట్ ఇప్పుడు ఇంకా చాలా వచ్చినాయి. మూవీ రూల్స్లలో కూడా సినిమాలు వస్తున్నాయట. కాబట్టి దయచేసి సినిమా నిర్మాతలు వీళ్ళంతా ఐబొమ్మ రవి యొక్క ఆయన టాలెంట్ను చూసి ఆయన చేసిన పనికి మీరే సిగ్గుతోటి తలదించుకొని రెమ్యునేషన్లు తక్కువ ఇచ్చి బడ్జెట్ తక్కువ పెట్టి సినిమాలు తీస్తే మీరు బతుకుతారు. లేకపోతే మీ బతుకంత వ్యర్థం అయిపోతుంది. ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉట్టుకొస్తారు. ఇంకా అప్పుడు మిమ్మల్ని ఏమైతే తెలుసా, ప్రేక్షకులు సామాన్యులు ఏడ దొరికితే ఆడ బట్టలు ఇచ్చి కొట్టే రోజులు కూడా దగ్గర వస్తాయి. తస్మాత్ జాగ్రత్త.